హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఎందుకు స్ట్రైట్ కూర్చొని మాట్లాడదామని అనుకుంటున్నాను అంటే, సో గ్రోత్ స్కాన్ అయింది అది అరౌండ్ నేను 28 వీక్స్లోనే చేయించుకున్నా. ఎగ్జాక్ట్ 28 వీక్స్లోనే చేయించుకున్నాను నేను. ఎందుకంటే నా డాక్టర్ రికమెండ్ చేసింది ఏమంటే 28 వీక్స్లోనే మనకి ఎగ్జాక్ట్ బేబీ గ్రోత్ ఫాస్ట్గా గ్రో అవుతుంది కాబట్టి మనకు అప్పుడు తెలుస్తుంది అని. సో యాజ్ పర్ డాక్టర్ రికమెండేషన్ 28 వీక్స్కి చేయించుకున్నా. కానీ దానికన్నా ముందు నేను ఒక 2 వీక్స్ బ్యాక్ నేను నార్మల్ చెకప్కి పోయినా అనమాట. చెకప్కి పోయినప్పుడు అంతా బాగానే ఉంది. అప్పుడు నాకు స్కానింగ్ ఏం చేయలేదు, నార్మల్ బేసిక్ హెల్త్ చెకప్ చేసి పంపించింది అనమాట డాక్టర్. సో పంపించమని తను చెప్పింది, అమ్మ 28 వీక్స్కి నువ్వు వచ్చేటప్పటికి నీ బేబీ అరౌండ్ 1 kg ఉండాలి అని. సో నేను అప్పటి నుంచి కూడా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి కూడా నేను మంచి హెల్తీ ఫుడ్డే, బయట ఎక్కువ తినను కానీ అవాయిడ్ చేస్తా. ఎప్పుడో క్రేవింగ్స్ వచ్చినప్పుడు మాత్రమే బయట. సో అలా నేను ఎవ్రీడే నార్మల్ తీసుకుంటున్నా. కానీ టిల్ స్కానింగ్ రూమ్ లేకపోయేంత వరకు నాకు ఒక భయం ఉండేదన్నమాట. అయ్యో 1 kg చెప్పింది, బేబీ ఎంత ఉంటుందో ఏమో అని. ఇంకొక ట్విస్ట్ ఏమంటే మనకి నార్మల్గా ఎవ్రీ హాస్పిటల్కి పోయినప్పుడు మనకి చెకప్ ఉంటుంది కదా. సో అంటే మన వెయిట్ చెక్ చేసుకోవడము, బీపీ, పల్స్ అవన్నీ చెక్ చేస్తారు. సో నేను లాస్ట్ టైం పోయినప్పుడు ఎన్ని కేజెస్ ఉన్నానో ఇప్పటికి కూడా 28 వీక్స్కి కూడా నేను అదే వెయిట్లో మెయింటైన్ ఉన్నాను అనమాట. అరౌండ్ 71.9 ఎంతనో ఎగ్జాక్ట్ వాళ్ళు, ఎందుకంటే మెన్షన్ చేస్తారు కాబట్టి మనం కంపారిజన్ చేసుకోవచ్చు. 1 గ్రామ్ కూడా అట్లా ఎక్కలేదు, అట్లా తగ్గలేదు. సో నేను స్కానింగ్ రూమ్ లేకపోయేంత వరకు కూడా అయ్యో నేనే 1 గ్రామ్ కూడా ఎక్కలేదు, తగ్గలేదు. అట్లాంటిది బేబీ వెయిట్ ఎక్కువ అయిందా లేదా అని అనుకుంటున్నా. కానీ బేబీ వెయిట్ అనుకున్న దానికన్నా ఎక్కువనే ఉంది. ఆమె స్కానింగ్ చూసింది, అంతా బాగానే ఉంది అని చెప్పింది. ఇంకా నేను కూడా ఆ మూమెంట్ వరకు కూడా నాకు ఒక టెన్షన్ ఉండేదన్నమాట. అయ్యో ఏమవుతుందో ఏమో అని. కానీ దేవుని దయ వల్ల అంత బాగానే ఉంది. మనకెందుకు అంత స్ట్రెస్ అనిపిస్తుంది అంటే, మనం ఇంట్లో ఉండి లైక్ మనం రెగ్యులర్గా పనులు చేసుకుంటా కానీ అట్ట తిరుగుతా ఇంట్లో ఉంటాం కాబట్టి ఏదో ఒకటి తింటాము అట్ట. సో ఆఫీస్ పోతాం కాబట్టి బ్యాగ్లు ఎక్కువ క్యారీ చేసుకోలేము. ఇంకొకటి వెయిట్ అనిపిస్తుంది, చూసేవాళ్ళు కూడా అరే ఏంద్రా అని అనుకుంటారు. సో అవన్నీ కూడా పట్టించుకోకుండా నేను మంచిగా నా హెల్తీ ఫుడ్ నేను తినుకుంటా అంత బాగానే ఉన్నా. సో ఇప్పుడు మనం నార్మల్గా రిపోర్ట్స్కి వచ్చితే నా రిపోర్ట్స్లో వచ్చేసి బేబీ అరౌండ్ 1.24 kgs ఉంది. అంటే 1 kg 24 grams 240 grams అరౌండ్ అట్లా ఉంది. సో బేబీ వెయిట్ కూడా బాగానే ఉంది అని చెప్పింది డాక్టర్. తర్వాత అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటే వాటర్ కంటెంట్ కానీ బేబీ గ్రోత్ ప్రతి ఒక్కటి కూడా బాగానే ఉంది అని చెప్పిండ్రు. తర్వాత నేను కూడా అడిగిన అనమాట, దేని వల్ల ఈ ప్రెగ్నెన్సీలో ఏమంటే జస్ట్ ఐరన్, కాల్షియం ఈ 2 మెడిసిన్స్ తప్ప నేను ఏ మెడిసిన్స్ వాడలేదు ఇంతవరకు. లాస్ట్ టైం నేను ఒక వీడియో చేసిన, అది గ్లూకో టెస్ట్ దాని గురించి. సో అది చేసుకున్నప్పుడు నాకు జస్ట్ 1 వీక్ మాత్రమే. 1 వీక్ యూరిన్ ఇన్ఫెక్షన్ అయిందని తను నాకు ఒక సిరప్ ఇచ్చింది. సో ఆ సిరప్ మాత్రమే, అది కూడా జస్ట్ 1 వీక్ వాడినా. అంతకు మించి నా హోల్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 months ఫ్లూయిక్ యాసిడ్ వాడినా. దాని తర్వాత 4th month ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు జస్ట్ ఐరన్, కాల్షియం అంతే. అంతకు మించి నేను ఇవన్నీ ఎందుకు అంత బాగా మెయింటైన్ చేసుకొస్తున్నా అంటే, నాకు డాక్టర్ రికమెండ్ చేసిన ప్రకారం నేను పోతున్నా. ఇంకొకటి ఎవ్రీడే వాక్. తను నాకు 5th monthలో ఉన్నప్పుడు యోగా చేయమన్నది, అంటే బేసిక్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయమన్నది. అడిగింది నన్ను తను, మీరు నార్మల్ డెలివరీ ట్రై చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఫస్ట్ C-section అయింది. అవును డాక్టర్, నేను నార్మల్ ట్రై చేస్తున్నాను అంటే తను బేసిక్ ఎక్సర్సైజెస్ చెప్పిందనమాట. 5th month నుంచి ఇప్పుడు 7th month ఏ నాడు చేసింది లేదు నాకు తెలిసి ఒక్క రోజు కూడా. సో వాకింగ్ మాత్రం కంపల్సరీ, అరౌండ్ మోర్ దెన్ 1 hour వాకింగ్ చేస్తా. అది కూడా ఎందుకంటే నేను ఆఫీస్ పోతా కాబట్టి లంచ్ తర్వాత వాకింగ్ చేస్తా. సీట్లో ఎక్కువ కూర్చోకూడదని వాకింగ్ చేస్తా. తర్వాత ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు, ఎందుకంటే మా హస్బెండ్ నన్ను మార్నింగ్ డ్రాప్ చేస్తాడు, ఈవినింగ్ తను టైం ఉంటే వచ్చి పికప్ చేసుకుంటాడు. లేదంటే నేనే బస్కి వచ్చేస్తా కాబట్టి అక్కడి నుంచి చిన్నగా నిదానంగా నడుచుకొని వస్తా.
సో అలా నాకు నా వెయిట్ కూడా అందుకే నాకు తెలిసి నాకు అంత కంట్రోల్లో ఉంది నా వెయిట్ కూడా. ఎందుకంటే నేను ఎక్కువ మూమెంట్స్ ఉంటుంది నాది. తర్వాత అందరు ఏమంటారంటే, అయ్యో నీవి మంత్స్ దగ్గరికి వస్తున్నాయి, నువ్వు కడుపు నిండా తినాలి, ఎంత తినాలంటే ఇద్దరికి సరిపోయేమైనా 2 మెంబర్స్ అంటే మ్యాక్స్ 3 మెంబర్స్ తినేమని తినాలి అని అంటారు. మా డాక్టర్ ఒక్కటే చెప్పింది, నువ్వు ఏమన్నా తిను కానీ కొంచెం కొంచెం క్వాంటిటీలోనే, నువ్వు 3 టైమ్స్ తినేది 6 టైమ్స్ తిను అని చెప్పింది. సో నేను అది మాత్రమే దాని ప్రకారం ఫాలో అవుతున్నాను నేనైతే. ఎందుకంటే నేను మార్నింగ్ నేను నెక్స్ట్ వీడియో వచ్చేసి నా వాట్ ఐ ఈట్ ఇన్ అ డే లాంగ్ వీడియోనే పోస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను ఎవ్రీ అవర్కి లేదంటే 2 అవర్స్కి ఒకసారి, అంటే 1 hour 45 minutesకి లేదంటే అలా గ్యాప్ ఇచ్చుకొని ఏదో ఒకటి ఇంటేక్ చేస్తుంటాను అనమాట. సో నెక్స్ట్ వీడియో వాట్ ఐ ఈట్ ఇన్ అ డే చేద్దాం ప్లాన్ చేసుకుంటున్నాను నేను కూడా. ఇంకొకటి నేను చేద్దాం అని అనుకుంటున్నా, కానీ నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే లోపలనే నాకు ఫుల్ టయర్డ్ అయిపోద్ది. అయ్యో ఇంకప్పటికే ఎగ్జాస్టెడ్ అయిపోతా, ఏం చేయలేను. వీడియోస్ చేసి పెట్టుకున్నా కానీ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేంత టైం ఉండదు. ఇప్పటికి కూడా ఎక్కువ మాట్లాడలేను అనమాట. మాట్లాడితే ఆయాసం వస్తుంది. అది ప్రాబ్లం ఏం కాదు, కానీ నేను ఎందుకో షేర్ చేసుకోవాలి నా 7th month స్కానింగ్, గ్రోత్ స్కాన్ అని. కానీ గ్రోత్ స్కాన్ మాత్రం సూపర్. ఎందుకంటే ఈ గ్రోత్ స్కాన్ నేను ఎందుకు గ్రోత్ అని అన్నా అంటే, మనకి డెలివరీకి ముందు ఈ గ్రోత్ స్కాన్ అప్పుడే మనకు అన్నీ చెప్తారనమాట. వాటర్ బాగుందా, వాటర్ కంటెంట్ బాగుందా, తర్వాత బేబీ గ్రోత్ కానీ ఇవ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ గ్రో అయిందా, నాకు బేబీ ఇన్నర్ పార్ట్స్ కూడా, అంటే లివర్, హార్ట్, కిడ్నీ, 2 kidneys, తర్వాత స్పైనల్, హ్యాండ్, లెగ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీ చెక్ చేశారు. తర్వాత అవన్నీ చెక్ చేసిన తర్వాత నాకు లాస్ట్ మూమెంట్లో చూపించింది అనమాట. హార్ట్ బీట్ చూపిస్తారు బేబీది, తర్వాత లెగ్స్, హ్యాండ్స్, ఫేస్ చూపిస్తారు, స్పైనల్ కూడా అది కూడా చూపిస్తారు. కానీ నేను నా ప్రెగ్నెన్సీలో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం చేసినానంటే 3rd month స్కాన్ నేను డిలే చేసిన అనమాట. అది ఎందుకు డిలే చేసినా నేను నెక్స్ట్ వీడియో లేదంటే షార్ట్ లేదంటే లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తా. సో ప్రతి ఒక్క ప్రెగ్నెన్సీలో స్కానింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ అనమాట. డాక్టర్ చెప్పింది ఈ టైం చెప్పిందంటే మీరు అదే టైంకి చేసుకోవాలి. ఇంకొకటి నాకు 27th weekలో రికమెండ్ చేసింది. ఎందుకంటే నాకు అప్పుడు 2nd Saturday లీవ్ ఉంటుందని తను నాకు చేస్తే నేను అడిగిన, అంటే ఈ గ్రోత్ స్కాన్ 27th weekలో చేయించుకోవచ్చా లేదంటే ఎక్స్ట్రా వీక్స్లో చేయించుకోవచ్చు అంటే నెక్స్ట్ అప్కమింగ్ వీక్స్లో అంటే చెప్పింది 28 weeksలో అంటే అంతవరకు మనకి గ్రోత్ తక్కువ ఉంటుంది, చేసినా కూడా మనకి మళ్ళీ ఇంకొకసారి చేయాల్సి వస్తుంది అని నేను చెప్పిన డాక్టర్కి. డాక్టర్ ఏదైనా కానీ నేను లివ్ అయినా తీసుకుంటా కానీ 28 weeksలోనే చేయించుకుంటా అని చెప్పిన. నేను అరౌండ్ నా గ్రోత్ స్కాన్ వచ్చేసి 29th 1 day బిఫోర్ చేయించుకున్నా నేను. అది కూడా లీవ్ తీసుకొని, ఆఫీస్లో లీవ్ తీసుకొని చేయించుకున్నా. సో హోల్ త్రూ అవుట్ ది ప్రెగ్నెన్సీ నేను హెల్తీ ఫుడ్ తీసుకున్నా. తర్వాత ఇంట్లోనే ఏదున్నా ఇంట్లోనే చేసుకొని తింటా. ఎప్పుడో వారానికి ఒకసారో అట్లా క్రేవింగ్స్ ఎక్కువ కంట్రోల్ కానప్పుడు బయట తెచ్చుకుంటా, అంతేగాని ఏదున్నా కూడా ఇంట్లోనే. తర్వాత ఇంకొకటి నేను హాట్ వాటర్ మార్నింగ్ లేచినట్టే హాట్ వాటర్ కొంతమందికి ఇబ్బంది అనిపిస్తుంది, హాట్ వాటర్ తాగనమాట వామిటింగ్ ఎక్కువ అయిపోతాయి కదా, అలా కాకుండా జింజర్ వాటరు, తర్వాత జీరా మళ్ళీ సోంపు వాటర్ ఉంటుంది. నేను జీరా మళ్ళీ సోంపు బాయిల్ చేసుకొని వాటర్ 1 cup అయితే 1/2 cup వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని తాగుతాను. సో అది కూడా నాకు చాలా హెల్త్కి అంటే డైజెషన్కి నాకు మంచిగా హెల్ప్ అయింది. అదొక అడ్వాంటేజ్ అనమాట. నేను మార్నింగ్ తీసుకుంటా, నైట్ తీసుకుంటా. మార్నింగ్ స్కిప్ చేస్తే నైట్ మాత్రం కంపల్సరీ స్కిప్పే చేయను. ఈ హాట్ వాటర్ది కూడా నేను నైట్ టైం తాగడము నేను అరౌండ్ 6th monthలో స్టార్ట్ చేసిన. 5th month వరకు నేను నట్స్ పౌడర్ ఉంటుంది కదా హోమ్ మేడ్, అది నేనే చేసుకున్న డ్రై ఫ్రూట్స్ నట్స్ పౌడర్, అది పాలలో కలుపుకొని తాగేదాన్ని అనమాట నైట్. షుగర్ తక్కువ, షుగర్ అసలు అయితే ఎన్ని షుగర్ క్రేవింగ్స్ ఉన్నాయో నాకెట్టంటే గ్లూకో టెస్ట్ ఒక 1 week బిఫోర్ వరకు నేను ఒక 2 weeks మంచిగా షుగర్ ఐటమ్స్ తిన్నా. షుగర్ ఐటమ్స్ అంటే స్వీట్స్ కానివ్వండి, లేదంటే షుగర్ మిక్స్ అయిన కొన్ని పదార్థాలు అట్లాంటివి తిన్నా. అనుకున్నా ఒడి అమ్మ షుగర్ టెస్ట్కి ముందే నేను ఇన్ని స్వీట్లు తిన్నా, షుగర్ ఏమన్నా అటాక్ అవుతుందేమో, అంటే ప్రెగ్నెన్సీలో ఇది కామన్ కదా అట్లా అనుకున్నా. కానీ దేవుని దెవల అదేం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే తను చెప్పిందో డాక్టరే, నేను అప్పటి నుంచి షుగర్ అవాయిడ్ చేసిన. మిల్క్లో కూడా షుగర్ వేసుకుంటా కానీ తక్కువ వేసుకుంటా.
అనుకున్న దానికన్నా తక్కువ వేసుకుంటా. ఇంకా ఆ రోజు స్కానింగ్ అంతా అయిపోయింది కదా, స్కానింగ్ అయిపోయిన డాక్టర్ ఇంజెక్షన్ రాసి ఇచ్చింది. అయ్యో, నా హోల్ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీలో ఇది ఒక పెద్ద నాకు టాస్క్ అనమాట, ఇంజెక్షన్ వేయించుకోవడం. సో ఆ రోజు ఇంజెక్షన్, నేను ఎంత భయపడి నేను ఇంజెక్షన్ వేయించుకొని లోపలికి పోతే మా హస్బెండ్ సంతోషంగా పోయి నాకు ఇంజెక్షన్స్ ఆ మెడిసిన్ తీసుకొచ్చి నర్సుకి చెప్పి, డాక్టర్ ఒకటి కాదు నర్స్ సిస్టర్, ఒకటి కాదు 2 వేయండి 3 వేయండి అని. తర్వాత ఇంకొకటి అక్కడే ఏదో అడ్వర్టైజ్మెంట్ షూట్ జరుగుతున్నది, మళ్ళీ రిఫ్రెషింగ్ అని కొన్ని ఫ్రూట్స్ ఇచ్చింది అనమాట ఆ రోజు. పేషెంట్స్ పోయినా అలా వాళ్ళు రిఫ్రెష్మెంట్కి ఫ్రూట్స్ కానివ్వండి అలా ఇచ్చిండ్రు. తర్వాత మేము కూడా ఒక షూట్ ఉంటే రండి జాయిన్ కండి అని అంటే, సో ఆ రోజు షూట్ అంటే నేను ఎక్కువ తీయలేకపోతున్నాను, ఎందుకంటే ఇప్పుడు నేను తీస్తే ఆల్మోస్ట్ ఒకటి నా హస్బెండ్ మళ్ళీ బుట్టిగాడు, వీళ్ళిద్దరే ఎక్కువ వీడియోస్లో కానొస్తారు. నేను కనపరావాలంటే ఒకటి ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడాలి, 2 మా బుడ్డోనికి ఇవ్వాలి. మా బుడ్డోనికి ఇస్తే వాడు డిఫరెంట్ లెవెల్లో ఒక రేంజ్లో తీస్తాడనమాట. అయినా కూడా తీస్తాడు పాపం, ఏం చేయలేము ఇంకా. సో గైస్, నేను ఇక్కడికి ఓకే స్టాప్ చేస్తా. తర్వాత నేను మెయిన్ ఏం చెప్పదలుచుకోవాలి అని అనుకుంటున్నా అంటే, ఈ వీడియోలో మంచిగా తినండి, ఇంకొకటి చెప్తారు ముగ్గురికి ఇద్దరికి ఇది సరిపోయేమేమి తినాలి అని, అదేం కాదు. మీరు కొంచెం కొంచెమే తినండి, కొంచెం కొంచెం క్వాంటిటీలోనే 6 times తిన్నా కూడా ప్రాబ్లం లేదు. సిన్స్ 3 months వరకు, అంటే 3 లేదంటే 4 months కంప్లీట్ అయ్యేంత వరకు మీరు కొంచెము ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు జాగ్రత్తలు తీసుకున్న తర్వాత 5th month నుంచి ఏం తిన్నా కూడా క్వాంటిటీ చూసుకోండి విత్ క్వాలిటీ. అంటే మీరు ఏమన్నా తిన్న, ఇప్పుడు ఎక్కువ సమ్మర్ కాబట్టి జాక్ ఫ్రూట్ తినొద్దు అని అంటారు, కానీ జాక్ ఫ్రూట్లో ఎంత అడ్వాంటేజెస్ ఉందో పోయి మన గైనకాలజిస్ట్ అడిగితే తను చెప్తుంది. తను ఏమంటుంది, జాక్ ఫ్రూట్ తినొచ్చమ్మా అని అంటుంది. మనం అవుతామా? లేదు, మనము ఎక్కువ తింటాం కదా, వాళ్ళ క్వాంటిటీ కూడా చెప్తారు. తినండి, అంటే ఎక్కువ రైప్ అయినవి కూడా తినొద్దు, ఎక్కువ పచ్చిగా ఉన్నవి కూడా తినొద్దు, మీడియం రైప్ ఉన్నవి తిన్నా కూడా ఓకే, ఎందుకంటే దాంట్లో ఎక్కువ షుగర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో మనం తీసుకున్న దాన్ని బట్టి, ఏ ఫ్రూట్ అయినా కానీ తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇంకొకటి, ఎవ్రీడే ఒక ఫ్రూట్ తీసుకోండి. నేనైతే కంపల్సరీ బనానా మాత్రం ఒక్కరోజు ఇడిచిపెట్టకుండా బనానా తీసుకున్నా. తర్వాత కోకోనట్ వాటర్ ఈరోజు తీసుకున్నా అంటే రేపు నాకు టైం ఉన్నప్పుడల్లా, నాకు ఆఫీస్ టైం కాలేదు అని అంటే నేను కంపల్సరీ తాగుతా. ఆఫీస్ టైం అంటే ఇంకా ఆల్టర్నేట్, మార్నింగ్ తాగేది మధ్యాహ్నము లేదంటే ఈవినింగ్ అలా తాగుతా. సో ఇలా ఆల్టర్నేట్ చేంజ్ చేసుకొని చూద్దాం. అదే చెప్పా కదా వీడియోలో చెప్పినట్లు. నెక్స్ట్ వీడియో వచ్చేసి వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే చూపిస్తా మీకు. సో స్కానింగ్ పోయే లోపల వాళ్ళు ఫ్రూట్ బౌల్ కాంప్లిమెంటరీకి ఇచ్చిపోయినరు. నా బెస్ట్ థింగ్ ఏంటంటే, త్రూ అవుట్ ప్రెగ్నెన్సీలో మా హస్బెండ్ ప్రతి ఒక్క కన్సల్టెంట్కి మిస్ అవ్వకుండా అక్కడే ఉన్నాడు. ఇంకొకటి స్కానింగ్ అదే హాస్పిటల్లో వర్క్ చేస్తాడు, కానీ స్కానింగ్ అయ్యేంత వరకు అక్కడే ఉంటాడు నాతో పాటే. ఇంకా మొత్తానికైతే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మెడిసిన్ తీసుకొచ్చిండు. ఇంకా ఇంజక్షన్ అన్నమాట పోయి తీసుకొచ్చింది. ఇది 3-in-1 మెడిసిన్ ఇంజక్షన్ అంట. సో బేబీకి నాకు ఏం ఎఫెక్ట్ కాకుండా, సో ఇలా మళ్ళీ పోస్ట్ ఫోటోషూట్ కూడా చూపించుకోనని కొంచెం అడ్వైజ్ చేసిండ్రు. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి. నాకు తెలియకుండా నేను డాక్టర్ని కనుక్కొని మీకు అప్డేట్ చేస్తాను.